హలో బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజుపల్లెడ్డి. ఈ రోజు వ్లాగ్ ఏంటి అని చూస్తున్నారో, సో మా మమ్మీ వాళ్ళు అయితే షాప్ దగ్గరికి వెళ్ళారు. సో ఇప్పుడైతే నేను మొత్తం సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏం సర్ప్రైజ్ అని చూస్తున్నారా? మీకు కూడా ఎక్సైటింగ్గా ఉందా? నాకు కూడా చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో ఇప్పుడైతే ఏంటంటే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసి, సో ఇప్పుడైతే వంటలు చేసి రెడీగా ఫుడ్ టైంకి వాళ్ళ ఇంటికి వచ్చేస్తారనమాట. ఆ టైంకి మనం రెడీ చేసి పెడదాం, అదే సర్ప్రైజ్ అనమాట. సో ఇప్పుడు ఏమేమి వంటలు చేస్తున్నా చూసేయాలా, మీకు కూడా తెలియాలంటే చూసేయండి. అండ్ ఫుల్ బ్లాగ్ చాలా అంటే చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ ఇక్కడైతే ఫస్ట్ మనం సేమియా తినబుద్ది అయిందనమాట. సో అందుకే నాకైతే సేమియా చేయాలనిపించింది. స్వీట్ ఏదైనా సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు స్వీట్ ఉంటేనే కిక్ వేయరనమాట. సో అందుకే స్వీట్ హాట్ అన్ని చేద్దామని చెప్పేసి అనుకున్నా. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని గీ వేసుకొని సేమియాలు అయితే వేయించుకున్నాను అనమాట. లైట్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత సపరేట్ ప్లేట్లో తీసుకోవాలి. సపరేట్ ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం అదే కడాయిలో మళ్ళీ స్టవ్ వెలిగించుకొని తగినన్ని వాటర్ వేసుకోవాలి. బౌల్ హీట్ అయిన తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని మిల్క్ వేసుకోవాలన్నమాట. మొత్తం పొంగిన తర్వాత అది కూడా ఉడకాలి. సో ఇవన్నీ ఉడికిన తర్వాత ఏంటి అని చూస్తున్నారా, చూసేయండి. అండ్ ఇక్కడ ఈ సైడ్ ఏంటి ఎగ్స్ పెట్టానని చూస్తున్నారా. సో ఎగ్ కర్రీ చేయాలైతే అనుకుంటున్నా. సో అందుకే అవతల లోపల మనం ఎగ్స్ ఉడకబెట్టుకున్నాం. ఎగ్స్ ఉడకబెట్టిన కూడా అయిపోయాయి. ఇంకా నేను ఇది కూడా అయిపోయింది అనమాట, పొంగింది. సో మంచిగా పాలు పొంగాయి అనమాట. పొంగిన తర్వాత సేమియా వేసుకున్నాం. లైట్ బ్రౌన్ కలర్ వేయించి పెట్టుకున్నాం కదా ముందుగా మనం, అవి కూడా వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఆ లోపలికి టైం ఖాళీగా ఉందని చెప్పేసి నేను ఇవంతా వేగే లోపల అక్కడ ఎగ్ మొత్తం ఒలిచేసాను అనమాట, పొట్టు అంతా. ఒలిచిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం షుగర్ వేసుకోవాలి తగినంత. మీరు తీపు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవాలి. మేము తక్కువ తింటాం కాబట్టి కాస్త తక్కువ వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే షుగర్ అంతా మంచిగా పట్టాలి కాబట్టి. సో షుగర్ అంతా మంచిగా మిక్స్ అయిపోవాలి సేమియాలో. సో అందుకే మిక్స్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చూస్తున్నారు, వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది అయిన తర్వాత ఇలాచీ పౌడర్ అనమాట. సో ఇలాచీలు ఉంటాయి కదా, పగ్గలు కొట్టి ఇంకా అందులో వేస్తున్నాను అనమాట. ఇది స్మెల్కి బాగుంటుంది, తినేప్పుడు కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను వేసాను. అండ్ ఇక్కడైతే నచ్చేస్తున్నాను అనమాట. సో ఎండు ద్రాక్ష ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సో మనం ఒక స్పూన్ నోట్లో పెట్టుకుంటేనే ఎండు ద్రాక్ష వచ్చింది అనుకోండి, తీయగా పుల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మీరు కూడా ట్రై చేయడం అంటే వెళ్ళి వెంటనే ట్రై చేయండి. ఈ బ్లాగ్ చూసిన తర్వాత మీరు ట్రై చేసినారో లేదో కామెంట్ చేయండి. సో మా ఇంట్లో సేమియా ఎప్పుడు చేయాలని నన్ను అడుగుతారనమాట, అంత మంచిగా చేస్తానమాట నేను. అండ్ లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి ఇంకా సేమియా అయిపోయింది. దానిపైన కూడా కొంచెం గార్లిష్ వేసుకున్నాను అనమాట. సో కర్బూజ గైతనాలు విత్ ఎండు ద్రాక్ష అనమాట, అది వేసుకొని ప్లేట్ వేసుకుని అది కూడా అయిపోయింది. సపరేట్ పెట్టేసుకున్నా. అండ్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి, కాస్త ఆయిల్ వేసుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత ఏంటి వేస్తున్నాను చూస్తున్నారు. సో అయితే ముందు మనం ఎగ్స్ అయితే బాయిలింగ్ పెట్టుకున్నాం కదా, తర్వాత షెల్స్ అన్ని ఒలిచేసానని చెప్పేసాను కదా, పీల్ ఆఫ్ చేసుకున్నాను. పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ముక్కలు కట్ చేసుకొని అండ్ ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఫ్రై చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది నా స్టైల్లో అనమాట ఎగ్ కర్రీ. మీకు నచ్చితే కామెంట్ చేయండి అండ్ మీరు కూడా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మసాలా అయితే సూపర్ ఉంటుంది అనమాట. అది సెపరేట్ చేసుకో. లైట్ బ్రౌన్ కలర్లో ఎగ్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత అది సపరేట్ పెట్టుకోవాలి ప్లేట్లో. తర్వాత అదే కడాయిలో కాస్త ఆయిల్ పెట్టుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, టమోటా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. అది లైట్ బ్రౌన్ కలర్లో అనమాట. అది వచ్చిన తర్వాత హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి తగినంత. అది కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. అండ్ ఇక్కడ వచ్చేసి ధనియాల పొడి అయితే వేస్తున్నాను అనమాట, తగినంత ధనియాల పొడి. అండ్ ఇప్పుడు వచ్చేసి కడప నాటు కారం అనమాట. కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ వేసుకోవచ్చు. మేము కాస్త తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నాను అనమాట. సో ఇక్కడైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా ఫ్రై అయిపోవాలి. తర్వాత మనం ముందుగా లైట్ బ్రౌన్ కలర్లో వేయించి పెట్టుకున్న ఎగ్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ కూడా అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కాలుతుందనమాట. సో నిదానంగా పట్టుకొని వేస్తున్నాను అనమాట. సో ఒక పక్క టైం అయిపోతుంది, ఒక పక్క మీకు చూపేలానే సర్ప్రైజ్ కూడా అని చెప్పేసి బ్లాగ్ తీస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే ఎగ్స్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగుందో, సూపర్ అంటే సూపర్. స్మెల్ చూడండి సూపర్ ఉంది. అండ్ చూస్తూనే నోట్లో క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి అనమాట. అండ్ ఇప్పుడైతే తగినంత సాల్ట్, ముందైతే మనం సాల్ట్ వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మిక్సీ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ అని మీకు కూడా చాలా అంటే ఎక్సైటింగ్గా ఉంది కదా. సో మా ఇంట్లో వాళ్ళు కూడా నెక్స్ట్ సారి అడిగారు, ఎగ్ కర్రీ బాగుంది అలా చేసి చూపి అని చెప్పేసి వాళ్ళు కూడా ఎక్సైట్ అయ్యారు ఏమేమి వేస్తున్నా అని చెప్పేసి. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇక్కడైతే వాటర్ వేసుకున్నాను అనమాట. ఎగ్స్ మునిగేంత వరకు వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ వేసుకోవాలి, ఎందుకంటే ఎగ్స్ మునగాలి కాబట్టి. సో ఇప్పుడు ప్లేట్ మూసుకొని చూద్దాం. ప్లేట్ హాఫ్ అన్ అవర్ మూసిన తర్వాత. సో చాలా డేస్ అయింది కదా డబ్బింగ్ అయ్యాక, సో అందుకే కొంచెం గడబడుతుంది అనమాట. మీరు చాలామంది అడిగారు మీ వాయిస్ ఓవర్ డబ్బింగ్ బాగుందనమాట. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ ప్లేట్ ఓపెన్ చేసేసరికి స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చేసింది అనమాట. దెబ్బకి ఆకలేసింది దానిటికి. సో అంత బాగుందనమాట. సో ఇంకా కొంచెం ఉడకాలి అనమాట. సో ఆ లోపల మనం ఖాళీగా లేకుండా ఇంకో రెసిపీ వేసేద్దాం. సో అది ఏంటి అంటున్నారా, సో అది వచ్చేసి రైస్ అనమాట. సో
ముందైతే మీకు చెప్పాను కదా ఎగ్ ఇంకా కొంచెం ఉడకాలి అని చెప్పేసి, సో అందుకే ప్లేట్ మూసేసి కాసేపు ఉడకనిద్దాం. తర్వాత ఆ లోపల మనం రైస్ అనమాట. సో రైస్ అయితే సోప్ చేసి పెట్టుకున్నాను అనమాట, నానబెట్టుకున్నాను ముందే. అండ్ ఇప్పుడైతే ఎగ్ కర్రీ చూసేద్దాం ఎలా అయిందో. సూపర్ అంటే సూపర్ అయిందనమాట. కర్రీ అయితే రెడీ అయిపోయింది, సూపర్ అంటే సూపర్ అయిందనమాట. సో ఇంకా రైస్ అయితే తినడమే లేటు అండ్ సర్ప్రైజ్ ఇవ్వడం. అండ్ వాళ్ళు వచ్చే లోపల నేను చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పాను కదా, దెబ్బ కాకలేసింది, నేను కూడా పెట్టుకుంది. ఐ హోప్ ఈ మినీ బ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయి, కామెంట్, సబ్స్క్రైబ్.